గాయ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ రా మెటీరియల్ అండి. ఆఫ్లైన్లో కొనుక్కున్నాను. ఎంత ప్రైజెస్ పడింది, ఎలా వచ్చింది, క్వాంటిటీ అవన్నీ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో అప్లోడ్ చేశాను ఇది ఫస్ట్, బట్ నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో అని నాకు అనిపించింది. అందుకే అది డిలీట్ చేసి మళ్ళీ నేను దీన్ని ఎడిట్ చేస్తున్నాను. సో నేను అన్నీ ఓపెన్ చేసి సరిగ్గా లైన్గా పెట్టుకుంటాను, సో దట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా అవుతుంది, మీకు సరిగ్గా అర్థమవుతుంది. ఇదండి మొత్తం రా మెటీరియల్ తీసుకున్నాను. మొత్తం బిల్ వచ్చేసి 10,000 అయింది. ప్రతిదీ కొనుక్కున్నా అండి, లేనివి వదిలేసేయండి. ప్రతిదీ కొనుక్కున్నాను. ఒక 3mm స్టోన్సే, అన్ని కలర్స్లో దొరకలేవు. గ్లాస్లో దొరికినాయి బట్ అన్ని కలర్స్లో దొరకలేవు. అది ఒక్కటే తప్ప ఆల్మోస్ట్ అన్నీ కొనుక్కున్నాను. సో ఇప్పుడు నేను మెల్లిమెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయినంత వరకు. నేను బ్యాంగిల్స్ వచ్చేసి రౌండ్ కట్వి ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఫ్లాట్ కట్ ఆల్రెడీ ఉన్నాయి. లేనివి తీసుకున్నాను. ఫ్లాట్లో యాక్చువల్లీ నాకు 2 కట్ దొరకలేవు 2.6లో. బ్యాంగిల్స్లో వచ్చేసి 2.4, 2.6 తీసుకున్నాను అండి, ఎందుకంటే రెగ్యులర్గా ఇవే సైజెస్ ఉంటాయని. అది కూడా రౌండ్ కట్లో ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకున్నాను, అంటే 2 కట్, 4 కట్, 6 కట్ ఇవి తీసుకున్నాను. రౌండ్ కట్లో 4 కట్, 6 కట్ చాలా బ్రైడల్ బ్యాంగిల్స్లో యూజ్ అవుతాయని తీసుకున్నాను. థ్రెడ్స్లో వచ్చేసి నేను లైట్ కలర్ తీసుకున్నాను, అంటే ఇంగ్లీష్ కలర్స్. నా దగ్గర ఆల్రెడీ డార్క్ కలర్స్ ఉన్నాయి, అందుకే నేను ఇంగ్లీష్ కలర్ తీసుకున్నాను. సిల్వర్ కలర్, వైట్ కలర్, లావెండర్ ఇలాంటివి. ఫస్ట్ నేను మీకు లొకేషన్ చెప్తానండి. నేను ఇవన్నీ వచ్చేసి హైదరాబాద్ బేగం బజార్లో కొనుక్కున్నాను. బేగం బజార్లో ఏంటంటే అన్నీ హోల్సేల్గా కొనుక్కోవాలంటే 1 kg, 2 kg ప్యాకెట్స్ తీసుకోవాలి. కుల్లా అయితే దొరుకుతలేవండి, 20 గ్రామ్స్, 10 గ్రామ్స్ ఇలా దొరుకుతలేవండి. ఆల్రెడీ నేను ఒక 4-5 షాపులు తిరిగినాను, అందరూ 1 kg తీసుకోవాలి, హోల్సేల్ తీసుకోవాలి అన్నారు. సో మొత్తం వెతకగా నాకు ఒక షాప్ దొరికిందండి. దాంట్లో కూడా 50 గ్రామ్స్ తీసుకోవాలి, 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ అయితే వాళ్ళు ఇవ్వరు. ఇంకో విషయం ఏంటంటే, మీకు క్వాంటిటీ విషయానికి వస్తే మ్యాట్లో ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, గ్లాస్ ఫినిష్లో తక్కువ క్వాంటిటీ వస్తుందండి. హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తగ్గుతుంది. కంపేర్ చేసి మీకు చూపిస్తున్నాను. గ్లాస్ మ్యాట్వి కొద్దిగా ఎక్కువే వస్తాయండి గ్లాస్ కన్నా, కానీ గ్లాస్కి 1 రూపీ ఎక్కువ ఉంటుంది, మ్యాట్కి 1 రూపీ తక్కువ ఉంటుంది ప్రైస్కి వచ్చేసి. పైన చూస్తున్న 2 లైన్స్ అన్ని గ్లాస్ కుందన్స్ అండి, ఆల్మోస్ట్ అన్నీ దొరికినాయి. ఇవి నేను చూపిస్తున్నది రెక్టాంగిల్ 4x4 ట్రయాంగిల్ 4x4 కుందన్స్. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 6-7 కలర్స్ దొరికినాయి. ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ గ్లాసీ డైమండ్ షేప్ కుందన్స్ అండి. వీటిలో కూడా నాకు 6-7 కలర్స్ దొరికినాయి. ఆల్మోస్ట్ నాకు అన్నిట్లో 6-7 కలర్స్ దొరికినాయి, బట్ ఒక పర్ల్లోనే సైజెస్ దొరకలేవు, ఒక 4 దొరికినట్టున్నాయి. ఇవి పర్ల్స్ అండి, వీటిని ఏమంటారు నాకు యాక్చువల్గా తెలియదు. ఇవి నేను రబ్బర్ బ్యాండ్స్ కోసం తీసుకున్నాను. ఇవి వచ్చేసి రోలియర్ బీడ్స్. నెక్స్ట్ ఇది గమ్స్ B7000 అండ్ ఫెవికల్ గ్లూ. ప్రైజెస్ విషయానికి వస్తే నాకు ఆన్లైన్ కన్నా ఇక్కడ తక్కువ పడ్డాయండి. 50 గ్రామ్స్ నాకు 80 రూపీస్ పడ్డాయి, 80నే అనుకుంటున్నా. క్వాలిటీ విషయానికి వస్తే ఆన్లైన్ కన్నా నేను ఇవే బెస్ట్ అని చెప్తానండి. ఎందుకు అంటే నేను ఒక 10 టైమ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఉండొచ్చు కుందన్స్, బట్ ఒక 10 గ్రామ్స్లో ఒక 3-4 అన్న ఫ్రేమ్ ఊడిపోయినాయి వస్తుండే. ఇక్కడ వచ్చేసి ఒక 50 గ్రామ్స్లో రఫ్గా చూసుకుంటే ఒక 7 అన్న ఫ్రేమ్ ఊడిపోయినవి లేవు. నేను వెళ్ళిన షాప్లో కొన్ని డ్యామేజెస్ కనిపిస్తే ఆయన నాకు పక్కన పెట్టేసి వేరే కొత్త ప్యాకెట్ ఫీల్ చేసి ఇచ్చిండ్రు. జూమ్లో పెడితే చూడండి, మీకు ఎక్కడైనా ఫ్రేమ్ ఊడిపోయినాయి కనిపిస్తున్నాయా అని చూడండి. ఇది జూమ్లో పెడుతున్నా, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఒక్కటన్నా ఫ్రేమ్ ఊడిపోయింది ఉన్నా. ఇది 50 గ్రామ్స్ ప్యాకెట్స్ అన్నీ 50 గ్రామ్సే. ఇంకా ఏం మర్చిపోయినా, క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ చెప్పిన. లొకేషన్ వచ్చేసి యాక్చువల్లీ ఏమైందంటే, మేము ఆ షాప్ ఎంట్రన్స్లోనే షాప్ ఉంటుందండి, మేము ఆ షాప్ నుంచి మొత్తం తిరిగేసి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరే వచ్చినాము. సో నేను ఎండ కదా బాగా విసిగెత్తిపోయినాము, అసలు ఎక్కడ దొరుకుతలేవు, ఇంకా వెళ్ళిపోదాం అనే పొజిషన్లో ఈ షాప్ దొరికింది. నేను వీడియో తీయడం మర్చిపోయినాను, బట్ ఒక కార్డ్ ఇచ్చిండ్రు వాళ్ళు, మేడం మీ ఎవరైనా సబ్స్క్రైబర్స్ వస్తారంటే వాళ్ళకి ఇది చూపించండి అని. అది నేను షార్ట్లో అప్లోడ్ చేస్తానండి కొద్దిగా.
ఒక విషయం అండి, ఇక్కడ MDFs లేవు, ఉన్నన్ని దాంట్లో నాకు ఇలా ఫ్లవర్స్వి దొరికినాయి. రౌండ్వి 1 ఇంచ్ లేవు, 1.5 ఇంచ్ దొరికినాయి నాకు. సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకున్నా అండి, ఎందుకంటే ఈ మధ్య బటర్ఫ్లై సెంటర్ క్లిప్ ఫేమస్ కదా, అది చేద్దామని. అండ్ పర్ల్ చైన్ వచ్చేసి నేను ఒక 10 మీటర్స్ తీసుకున్నాను, ఎందుకంటే అక్కడ కూడా ఈ మీటర్స్ ఎక్స్పెన్సివే ఉన్నాయి. కాసులు కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను అండి నేను. మైల్డ్ గోల్డ్ అంటారు కదా, అవి 1 ఇంచ్వి తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను లుక్ వేసుకోండి. అండ్ ఇప్పుడు మీకు అన్ని కలర్స్, అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ అండి. కిడ్స్ బ్యాంగిల్స్ ఒకటి లేవు నా దగ్గర. మీరు ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్ ఎక్కడి నుంచి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసినా కస్టమైజేషన్ చేసిస్తా అండి. అండ్ రీజనబుల్ ప్రైజెస్లో. లొకేషన్ డీటెయిల్స్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.